పహల్గామ్ ఉగ్రవాద దాడిని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఖండించారు. ప్రధాని మోదీ వెంటనే పాకిస్తాన్ను భూస్థాపితం చేయాలన్నారు. పాక్ పై భీకర యుద్ధం ప్రకటించాలన్నారు. పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలన్నారు. దాడి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు యుద్ధం ప్రకటించలేదని ప్రశ్నించారు. నిన్న జరిగిన కాశ్మీర్లో పహల్గామ్లో పాకిస్తాన్ టూరిస్టులపై భారతీయులపై చేసిన దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తుంది. ఒకటే పాకిస్తాన్ని భూస్థాపితం చేయాలనే పట్టుదలతోని ప్రజలందరూ ఉన్నారు. ఒకటే అడుగుతున్నా, భారతదేశ ప్రజలు మరి నరేంద్ర మోడీ గారిని ఎందుకు కుర్చీలో కూర్చోబెట్టారు? పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాలను అణచివేయాలని మాత్రమే కూర్చోబెట్టారు. కానీ మోడీ గారు కుర్చీలో కూర్చొని సినిమాలు చూస్తారని అడుగుతున్నాను. పాకిస్తాన్ పై భీకర యుద్ధం ప్రకటించాలి. భారతదేశ రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఏకతాటి మీదకి వచ్చి పాకిస్తాన్ పై పట్టు బిగించి పాకిస్తాన్ భారతదేశ ప్రపంచ దేశాల చిత్రపటంలో లేకుండా చేయాలని నేను కోరుతున్నాను. అదేగాక భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు ఏకతాటిపై వచ్చి అందరూ చనిపోయిన కుటుంబాలకు శాంతి ర్యాలీలు తీసి భారతదేశంలో సర్వ మతాల ఐక్యతని చాటాల్సిందిగా నేను కోరుతున్నాను. వెంటనే భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలి. ప్రకటించి పాకిస్తాన్ భూస్థాపితం చేయాలి. భారతీయ ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మరి సైనికుల వెంట ఉంటామని అంటున్నాను. తక్షణమే కనుక కేంద్రం సీరియస్ తీసుకొని పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించకపోతే కేంద్రంపై ఇలా